అయితే దీంట్లో ప్రధానంగా ఒక మామూలు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్, నేను మామూలు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, కానీ దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు చేసిన తర్వాత 4 ఖరీదైన కార్లు, ఆసిఫాబాద్లో అతనికున్న కార్ల విలువ, అతనికున్న కార్లు ఎవరికి లేవు అంటే నమ్మశక్యం కాదేమో. ఇది మేము చెప్పడం కాదు, ఖచ్చితంగా మాకు రానున్న రోజుల్లో దాని తాలూకు విజువల్స్ కూడా చూపిస్తాం. మేము ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నాం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇక్కడ జరుగుతున్న అన్యాక్రాంతమవుతున్న భూములను ప్రజలకే ఇవ్వాలి, ప్రజలకే చెందాలి. కానీ ఇలాంటి ల్యాండ్ గ్రాబర్స్, ఖచ్చితంగా ల్యాండ్ గ్రాబర్స్ అంటాం, ప్రజల చెందాన్న భూములను అప్పనంగా ఇష్టారాజ్యంగా వీళ్ళు కొంతమంది అధికారులు, ఆర్డీఓ గతంలో అక్కడ పనిచేసిన ఆర్డీఓ కూడా వీళ్ళకి సహకరించాడు అని చెప్పేసి అని కూడా చెప్తా ఉన్నారు. అతని తాలూకు వివరాలను కూడా ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి అందజేస్తాం. ఇది ఏదో మామూలుగా మేము తీసుకొచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు. దీంట్లో అంటే కథ కంచికి చేరే వరకు, కథలో అసలు పెద్దలు అంటే బ్యాక్ ఎండ్లో ఉండి కథ నడిపించే పెద్దల వ్యవహారం బయటకు వచ్చే వరకు కూడా రాజ్ న్యూస్ మొత్తంగా బయట పెట్టడానికి సిద్ధంగా ఉంది. దీంట్లో అంటే అంతా కూడా ఎక్కడ రిజిస్ట్రేషన్ ఉండదు, అంతా కూడా డాక్యుమెంట్ పేపర్స్లోనే మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. కోట్లాది రూపాయలు కూడా తీసేసుకుంటూ ఉంటారు. మనం కొన్ని ల్యాండ్ కన్నా అక్కడ పరిశీలిస్తే చాలా దారుణమైన పొజిషన్. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి తమ ఆధీనంలో పెట్టుకొని తాత ముత్తాల నుంచి వాళ్ళు పొలం చేసుకుంటున్న నేపథ్యంలో ఎప్పుడో కాన్స్టిట్యూకులుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని వీళ్ళని బయటికి తరిమేసి యథేచ్ఛగా ల్యాండ్ల మీద బిజినెస్లు చేసిన వ్యక్తులు ఈ శంభూదాస్ అండ్ గ్యాంగ్. చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తులను ఇలా వదిలిపెడితే కాదు, ఖచ్చితంగా న్యాయపరమైన పోరాటం అంటే ఎవరో ఒకరు ముందుకు రావాలి. ప్రతి వాళ్ళు నాకెందుకులే, వాళ్ళకి జరిగింది నేనేం చేస్తాను, నేనేం చేయలేను. ఎస్, చట్టం అంటూ ఒకటి ఉంది, న్యాయం అంటూ ఒకటి ఉంది. ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజల గురించి వచ్చిన ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ముందడుగేసాం. మా అమ్మల్ని కూడా ఎన్నో రకాలుగా భయభ్రాంతి గురి చేసి మీరు ఇలా వేస్తే మాత్రం మేము మీ మీద కేసులు పెడతాం, మీ అందు చూస్తామని చెప్పి అన్నారు. మీరు ఏమైనా కేసులు పెట్టుకోండి, మేము చేసే పని ప్రజల కోసం, ప్రజల భూములు, అన్యాక్రాంతమైన భూములు తిరిగి వాళ్ళకే చెందాలన్నదే మా యొక్క అంబిషన్. సో దీంట్లో మనం అడ్వకేట్తో మాట్లాడదాం. హలో 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 సార్, అడ్వకేట్ గారు అభిలాష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ చెప్పండి సార్, ఈ ఆసిఫాబాద్లో ఎప్పుడైతే ఈ శంభూదాస్కి సంబంధించిన వ్యవహారం బట్టబయలైందో ఆ సమయంలో మిమ్మల్ని కూడా మేము ఆశ్రయించడం జరిగింది. అక్కడ అడ్వకేట్గా కూడా మీరు కొంత విషయం సేకరించారు. లీగల్గా మనం ప్రజల తరపున పోరాటం నిర్ణయించుకున్నాం. మీకు తెలిసిన సమాచారం ఏంటి, అసలు ఏ రకంగా శంభూదాస్ గ్యాంగ్ ఇలాంటి అక్రమాలకు పాల్పడుతుంది సార్? సార్, ఒకటి, వాళ్ళు అక్కడ యంత్రాంగాన్ని పూర్తిగా వాడుకుంటూ గవర్నమెంట్ అధికారుల కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ తో ఆసిఫాబాద్ కి సంబంధించిన గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అఫీషియల్స్ ని యూజ్ చేసుకొని ఒక సర్వే విషయంలో ఇష్యూ క్రియేట్ చేసి ల్యాండ్ గ్రాప్ చేయడము, లేదా లేని డాక్యుమెంట్స్ మీద డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడము, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంతవరకు యూజ్ చేసుకొని కొంతమందిని బెదిరించడం జరిగింది. బాధితులు బయటికి రావట్లేదు, వాళ్ళ ప్రయత్నాలు ఆసిఫాబాద్ గ్రామం వరకే ఆగిపోతున్నాయి. అది దాటి ముందుకి మొదటిసారి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ వ్యక్తి చెప్పిన విషయాలు చాలా దారుణంగా ఉన్నాయి. అంటే అక్కడ జరిగిన విషయాలన్నింటినీ కూడా పరిశీలించి చూసి డాక్యుమెంట్స్ చూస్తే ఒక డ్రైవర్ అకౌంట్ మీద 55 కోట్ల వరకు ఇప్పటి వరకు డాక్యుమెంట్స్ వచ్చినాయి, ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఈ డ్రైవర్ చదువుకున్న అబ్బాయి కాదు, ఇతనికి ఎట్లాంటి నాలెడ్జ్ లేదు. ఒక డ్రైవర్ అకౌంట్ నుంచి 50 to 55 crores ఆల్రెడీ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసినాం. ఇక ఫర్దర్ ఎంక్వైరీలో ప్రజావాణి నుంచి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రిజిస్టర్ అయిన మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఎంక్వైరీ మొదలయ్యి ఇంకా కొన్ని డీటెయిల్స్ తీస్తే ద పాయింట్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ అఫీషియల్స్ ఈస్ త్రూ మనీ ట్రాన్స్ఫర్స్ అండి. ఎవరి నుంచి ఎవరికి మనీ ట్రాన్స్ఫర్ జరిగింది, ఎందుకు జరిగింది అన్న పాయింట్ మీద మనం వెళ్తే ఇందులో ఎవరెవరు ఉన్నారు అనేది అన్ని బయటికి కొంతవరకు వచ్చినాయి, ఇంకొన్ని రాబోతున్నాయి. కొన్ని హ్యాండ్ మామూలుగా చేతితో ట్రాన్సాక్షన్స్ జరిగినవి ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా బయటకు వస్తున్నాయి. ప్రాపర్టీస్ విషయంలో ఎక్కడి నుంచి వచ్చింది, ట్యాక్స్ పేమెంట్ చేయడంలో కానీ ఇలాంటి ఎన్నో ఇష్యూస్ ఉన్నాయండి. అక్కడ కొంతమంది ల్యాండ్ అయితే ఇప్పుడు మీరు కరెక్ట్ గా చెప్పినట్టుగా ఒక బండి మానాజీ అనే అతను 70 years అబోవ్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇంతకుముందు కూడా
వాళ్ళే చేసుకుంటున్నారు ల్యాండ్. అతన్ని ఈ ధరణి అని పాత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ధరణి అనే దాంట్లో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని పిలిచి వాళ్ళకి మీ భూములు ఇక్కడ ఉన్నాయని చెప్పి వాళ్ళకి రైతులు ఇవ్వడం అనేది చేసి పోయిన ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో అలాంటి పనులు చేసినందుకు ఇక్కడ లేని డీటెయిల్స్ అన్ని రావడము, ఇక్కడ వీళ్ళే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళతోటి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి మీది పోయింది కదా అని వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని వీళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ పొజిషన్ గ్రాప్ చేయడము, ఇలాంటివి చాలా చేశారు. సో అభిలాష్ గారు ఒక మాట చెప్పండి. అంటే ఎప్పుడైతే మనం ఈ ఆసిఫాబాద్ ఈ శంభుదాస్ గ్యాంగ్ గురించి రాజ్ న్యూస్లో ఎప్పుడైతే మనం దీన్ని టెలికాస్ట్ చేయడం మొదలుపెట్టామో, దీంట్లో మాకు వస్తున్న సమాచారం ప్రకారం వందలాది ఎకరాల ల్యాండ్లు కూడా ఇదే రకంగా ఆయన కబ్జాలు చేశాడు. తర్వాత దీంట్లో ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు. అసలు ఎందుకు సార్ అక్కడ ఆ ఏరియా రిజిస్ట్రేషన్ కాకుండా ఓన్లీ డాక్యుమెంట్ పరంగానే వెళ్తుంది? దాని సమస్య వివరాలు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి. ఆ తిరుపతికి కొంచెం ఆ అబ్బాయి ఎవరైతే మొన్న మీరు లైవ్ పెట్టారో నిన్న ఆ అబ్బాయికి థ్రెట్ ఉందండి. ఒక 4 days 5 days బ్యాక్ కూడా తనని గుజ్జా కార్తీక్ అని ఒక పర్సన్, ఇంకొకతను నిఖిల్, కుటుంబ నిఖిల్ అని ఒకతను వెమ్లవాడ, ఒకతను జగిత్యాల అతను, తర్వాత ఇంకొక దేవన్న అనే పర్సన్ అతన్ని తీసుకొని వెళ్ళి, అంటే అతని కాంటాక్ట్ కూడా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ చేసి తీసుకెళ్దామన్న ప్రయత్నం చేశారు. చాలా త్రుటిలో తప్పించుకున్నాడు. కరెక్ట్ ఇన్ టైంలో ఒక ఫోన్ అతని దగ్గర ఒక ఫోన్ ఉండి ఆ ఫోన్ నుంచి కాల్ రావడము, ఆ కాల్ వచ్చిన వాళ్ళు నాకు చెప్పడము, అతని నేను బేగంపేట పిఎస్కి వెళ్ళి పిఎస్ నుంచి ఫోన్ చేపిస్తే అప్పుడు అతను వచ్చిండు. ఇవాళ కూడా అతను డాక్యుమెంట్స్ అవి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నాడు. అతని ఇంటికి కూడా ఫోన్స్, లేకపోతే మనుషులు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా బెదిరించడము, ఇవన్నీ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి సార్.